వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. అక్షరాంజలి. నేనే పెద్ద కవిని కాదు, రాసేవాడిని కాదు, చదివేవాడిని కూడా కాదు. కానీ ఒక మంచి ప్రయత్నం అయితే జరిగింది. అక్షరాంజలి నేను చదివాను కవితలు. 30 కవితల్ని మనసు పెట్టి రాశారు భగీరథ. ఇది ఒకటే కాకుండా గతంలో జీవిత చరిత్రలు కానీ, సంకలనాలు కానీ, రచనలు కానీ చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి భగీరథ. వారి మంచి ప్రయత్నం కవితలతో పాటు మంచి చిత్రాలు కూడా వేశారు రెండో పక్కన. చాలా ఆకర్షణీయంగా తయారైనటువంటి అక్షరాంజలి ఈ ప్రయత్నాన్ని రాసినటువంటి భగీరథ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రోసయ్య గారి గురించి చెప్పాల్సిన పని లేదు. కాకలు తీరినటువంటి రాజకీయ నాయకుడు, మా జిల్లావాసి, నాకు చాలా గౌరవించేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ రోజున రాజ్యాంగంలో ప్రముఖమైన వ్యక్తిగా తమిళనాడులో గవర్నర్గా ఉండటం, వారు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. అదేవిధంగా భగీరథ గారు రాశారు నాగాళ్ళ గ్రామాన్ని గురించి. అక్కడ పుట్టినటువంటి గోపీచంద్ గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ ప్రముఖులు. నాగాళ్ళ గ్రామం అంటే వ్యవసాయదారులు అందరూ నాగాళ్ళు బట్టి ఒక చోట కూర్చొని భోజనాలు చేసే ఒక సంప్రదాయానికి నాందిగా ఆ గ్రామాన్ని నాగాళ్ళని పేరు పెట్టుకోవడం. మంచి వ్యక్తులు ఆ గ్రామం నుంచి బాగా తెలివితేటలు, చైతన్యం కలిగిన గ్రామంగా వారు రాయటం జరిగింది. అలాంటి మరి ప్రముఖులంతా కూడా ఉన్నట్టు మా గోపి, అదేవిధంగా హరిప్రసాద్ గారు సమాజంలో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఈ రోజున జాతీయ స్థాయిలో పేరు పొందినట్టు వ్యక్తులుగా ఉండడం చాలా ముదావహం అలాంటి వారికి. అదేవిధంగా వంశీ రామరాజు గారు 44 సంవత్సరాలు బట్టి మరి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా సమాజ సేవా కార్యక్రమాలు కూడా మరి ఎంతో మరి విజయవంతంగా నడపడం చాలా సంతోషం. అలాంటి వారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి నిర్వహించడానికి కూడా వారిని అభినందిస్తున్నాను. ఒక కవి రాయాలి అని అంటే అది ఒక బిడ్డకి జన్మనిచ్చినట్టు అన్నమాట. మామూలుగా సాధ్యమయ్యే కావు ఇవన్నీ కూడా. చదివే వాళ్ళకి ఏదో తాత్కాలిక ఒక అరగంట గంట పని, కానీ దాన్ని రాయడానికి చాలా కష్టం, చాలా మనసు పెట్టి దాంట్లో దేనికంటే శాశ్వతంగా నిలిచిపోయే గ్రంథాలు ఇవన్నీ కూడా. అలాంటి గ్రంథం ఈ రోజున ఆవిష్కరించబడటం, దానికి మా రమణాచార్య గారు స్వీకర్తగా ఉండడానికి కూడా అభినందిస్తున్నాను. ఒక రమణాచార్య గారు కంటే నేను ఒక ఫ్రెండ్గా, నాకు స్నేహితుడిగా, ఏ పదవి ఇచ్చినా సరే చాలా సంవత్సరాలు ఆ అధికారిగా ప్రభుత్వంలో పనిచేశారు. ఒక టీటీడీ ఈవోగా పనిచేసినా, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నా, లేదా కల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఇంకా ఏ శాఖలో ఉన్నా కూడా ఆయన పనిచేస్తున్నాడు అంటే దానికి ఒక మీనింగ్, దానికి ఒక ఎఫిషియన్సీ, దానికి ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ఆఫీసర్
రమణాచారి గారు వారి స్వీకర్తగా ఉండడం అనేది కూడా నేను వారిని అభినందిస్తూ ఈ కారణంగానే నేను రావడం జరిగింది. లేకపోతే సబ్జెక్ట్ ఉండి కాదు, సబ్జెక్ట్ మాట్లాడాల్సిన వాడు కూడా కాదు నేను. అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆయన చాలా సైలెంట్గా తన పని ఏదో తను చేసుకుంటూ ఉంటాడు. ప్రెస్ కాన్ఫరెన్సెస్కి వస్తే కొంతమంది ఉత్సాహంతో కొన్ని ప్రశ్నలు వేయటం, కొన్ని ఆలోచనలకు సమాధానాలు రాబట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భగీరథు అట్లాంటి ప్రయత్నం ఎప్పుడు చేసేటట్టుగా నాకు తెలియదు. చాలా సైలెంట్ అబ్జర్వర్గా ఉండి ప్రెస్ కాన్ఫరెన్సెస్ కవర్ చేస్తూ ఉండేవాడు. పాత్రికేయుల్లో మంచి మిత్రుల్లో భగీరథ కూడా ఒక మిత్రుడు. భగీరథ గారు ఈ అక్షరాంజలి అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు పెట్టాడు. వారు నన్ను అడిగారు ఒకరోజు, ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు కార్యక్రమం పెట్టుకుంటాను. జనరల్గా ఎట్లా ఉంటుందంటే కార్యక్రమం నిర్వహించేవారు ఏదో కొన్ని రోజులు వాళ్ళకి ఆలోచన చేసి ఇదిగో ఈ డేట్స్లో కన్వీనియంట్గా ఉంటుంది మీరు రావాలండి అని అడుగుతారు. భగీరథ అట్లా అడగల, మీరు ఎప్పుడు హైదరాబాద్ వస్తే ఆ రోజు పెట్టుకుంటాను అన్నాడు. ఇక కాదంటా సాధ్యం కానటువంటి పని. చాలా సంతోషం ఈరోజు రాగలిగాను. ఈ కార్యక్రమం పేరుతో మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి అవకాశం, పెద్దలందరినీ కలుసుకునేటువంటి అవకాశం కూడా కలిగింది. జర్నలిస్టుగా ఉండి వార్తలు సేకరించడం ఒక పద్ధతి, గ్రంథ రచన చేయటం కొంచెం భిన్నమైంది, కొన్ని సందర్భాల్లో కష్టతరమైంది కూడా. వార్తలు సేకరించే ప్రక్రియలో తలపండినటువంటి
భగీరథు ఒక చిన్న ప్రయత్నం చేసి అక్షరాంజలి పేరుతో ఒక గ్రంథాన్ని అందించాడు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. నేను రచనల మీద విశ్లేషణ చెప్పి ఏదో నాకున్నటువంటి కోణాన్ని ప్రదర్శించేదానికి ఆ శక్తి లేదో ప్రయత్నం కూడా చేయను. భగీరథ మంచి మిత్రుడు. భగీరథు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. వారి అభిమానులు అభిమానించినట్లుగానే నేను కూడా ఏ బాధ్యతలో ఉన్నా వారిని అభిమానించేటువంటి ఒక మిత్రుడుగా ఈనాటి కార్యక్రమానికి రాగలిగాను. చాలా సంతోషం. ఈ ఒక్కతో రచనతో ఆకుండా ముందు ముందు కాలంలో భగీరథు మరి అనేకమైనటువంటి పుస్తకాలు కూడా వ్రాసే ప్రయత్నం కూడా చేయాలి, తప్పకుండా చేస్తాడని విశ్వసిస్తూ ఈనాటి కార్యక్రమానికి రాగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. భగీరథకి శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఎంటర్ అయిన 30 years నుంచి నాకు చాలా ఆప్తులు, చాలా మంచి మనిషి, ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో చేసే మనిషి. అలాంటి ఆయన రాసిన ఈ అక్షరాంజలిలోని ప్రతి అక్షరం తెలుగు వాళ్ళ గుండెలో నిలిచిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ మీ ముందుంచి ఇంకా మంచి మంచి ఇలాంటి కవితలు అవి రావాలని కోరుకునే మీ శ్రేయభిలాషి మిత్రుడు, మీ తమ్ముడు శివాజీరావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మీద విపరీతమైన ప్రేమ. నాట్ ఓన్లీ ఫిలిం, కళ అంటేనే ఆయన ఫేస్లో ఒక ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయటం అంటేనే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయి ఎంజాయ్ చేస్తుంటారు రమణాచారి గారు. నిజంగా సినిమా ఇండస్ట్రీకి బాగా సేవ చేసిన ఆఫీసర్స్లో రమణాచారి గారు ప్రముఖులు. అలాగే భక్తి అనేదానికి మీరందరూ ఎవరిని అబ్జర్వ్ చేశారో లేదో, శేషవస్త్రం అనేది కనిపిస్తే ఆయన కాళ్ళకి చెప్పులు ఉండవు. ఇందాక ఆ శేషవస్త్రం పట్టుకోగానే చెప్పులు పక్కన పెట్టగానే ఆ శేషవస్త్రం పట్టుకోలేదు. తిరుపతిలో ఉండని రోజులు ఫస్ట్ ఆయన పోయి చూడగానే ఫేస్లో వెంకటేశ్వర స్వామి అనిపించేవాడు మనకి. ఎందుకంటే అంత ఆప్యాయతగా వెంకటేశ్వర స్వామి చూస్తుంటే మనకి ఏ విధమైన ఫీలింగ్ వస్తుందో ఆయన ఆఫీసర్గా ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫీలింగ్ కలిగేది. ఇంకా మా శివప్రసాద్ అన్నయ్య గారు ఇలా చెప్పారు, నేనే బుక్కులు చదవనని. ఆయన నోట్లోంచి ఒక ఆర్గ్యుమెంటు, డిస్కషను వస్తే ఎలా ఉంటుంది అనేది మనందరం చూసాం. వీటన్నిటికీ మించి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా గోపీచంద్ గారు జాతీయతలో చాలా గొప్ప పేరు తెచ్చి ఈరోజు మన తెలుగు వాళ్ళ తరపున జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీసుకెళ్తూ ఆయన చాలా సేవ చేస్తున్నారు. ఆయన అభినందనీయులు. అలాగే వంశీ ఆర్ట్స్ సంస్థ అనే ఆర్గనైజేషన్కి రాజు అయినటువంటి మా వంశీ రామరాజు గారు ఏ ప్రోగ్రాం చేసినా పర్ఫెక్ట్గా చేసేటటువంటి అలవాటైంది ఆ ఆర్గనైజేషన్ మొత్తం. వీటన్నిటినీ మించి ఈరోజు ఈ అక్షరాంజలి బుక్కు రచించినటువంటి మా భగీరథ్ గారు రియల్గా మాకు సోదర సమానులు. ఇందాక మా పెద్ద ఆయన చెప్పినట్టు అసలు కాంట్రవర్సీ అది డిస్కషన్ ఉన్నది. మనిషితో ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడి అవతల టైం వేస్ట్ చేయకుండా మూమెంట్ తీసుకునేటటువంటి భగీరథ్ గారు ఈ అక్షరాంజలి కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలోకి నన్ను ఒక భాగస్థుడిని చేసినందుకు, అది
మా గురువుగారు రమణాచారి గారు ఆ బుక్ స్వీకరిస్తున్న ఈ శుభ సమయంలో ఈ వేదికలో నాకు భాగం కలిగినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా 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 మంచి బుక్స్ రాయాలి, వాటన్నిటికీ మాకు చేతనైన దాంట్లో భాగస్వామ్యం కలిగించేందుకు వీలు కల్పిస్తే తప్పకుండా సభాముఖంగా చెబుతున్నాం, మీరు చాలా బుక్కులు రాయండి సార్, అందరికీ ఉపయోగపడాలి. అది రేపు రాబోయే తరాలకి చాలా బాగా ఉపయోగపడద్దు. రాబోయే రోజుల్లో ఎంతవరకు రచనలు ఉంటాయనేది తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. కంప్యూటర్లు వచ్చిన తర్వాత బుర్రలు పనిచేయటం లేదు. డెఫినెట్గా అక్షరాంజలి సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. I left home when I was 7, and last time I've been out for nearly 60 years away from Andhra Pradesh. So you will pardon me for not being able to speak in Telugu. My heart is in Andhra, but unfortunately I'm not able to speak. We are honored to be here, and to imagine that from a village which was so small and backward, to be able to go out into this world and be able to command the Northern Army for nearly 3 years was itself a story by itself. It's all, I think, due to my parents and to all the people who gave us inspiration to go ahead. And of course, we have another distinguished badminton champion, Pulela Gopalchand, from the same place. Again, to imagine going from there to achieving what he has done is really tremendous. All probably due to the soil of Naganda. And when Bhagirath just told us, look, I've written all about you all. So we're just reflecting back to see what is it that has made all of us to go out from there. It's basically, I think, the inspiration that people got from the parents, from the elders, from everybody. And as we went along, we hope that at least Naganda is proud of us. And today when we read it, we are happy that at least somebody remembers in Naganda that we are still there. We are honored that the governor, Rosegar, is here and is able to say a few words of Bhagirath. Unfortunately, I never saw Bhagirath. Probably when I left Naganda, he was not even born. So I really didn't know him. But the fact is that that spirit is always there. Thank you, everyone. భర్తగా అక్షరాంజలిని స్వీకరించబోతున్న ఆత్మీయులు, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండే మనస్తత్వం గల ఆత్మీయ సోదరులు రమణ గారికి ఈ రోజున అక్షరాంజలి లిఖించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకుంటున్న మా సోదరులు భగీరథ గారికి, సభను అలంకరించిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు. దాదాపు 30 సంవత్సరాల కిందట అక్షరాంజలి రాయటం మొదలుపెట్టారు భగీరథ గారు. రాసి క్లినిక్లో వచ్చి నాకు రోజు చూపించేవారు. ఇది పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది కదా అంటే తప్పకుండా చేద్దామమ్మా అన్నారు. దానికి పెద్ద భగీరథ ప్రయత్నం మీద 30 సంవత్సరాల తర్వాత ఈ అక్షరాంజలి మా రమణాచారి గారిని వరించి ఆయన్ని కుట్టి భర్తగా ఆయన చేతిలో ఉండిపోయింది. అమలిన శృంగారానికి, ఆత్మ పరమాత్మ తత్వానికి, ప్రకృతిలో పరమాత్మను చూస్తూ విశ్వకవి నేత్రంతో రాశారు మా భగీరథ. నిజంగా ఎంతో అభినందనీయులు. 30 సంవత్సరాల కిందట రామారావు గారు, ఎన్టీ రామారావు గారు భగీరథ గారిని పిలిచి మా ఇద్దరికి పరిచయం చేశారు. ఇప్పుడు రామారావు గారు అన్నారు, మా బ్రదర్ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి తమరు మనిషిలో మనిషి అక్కినేని రాస్తున్నారు కదా, మరి మా గురించి కూడా రాయొచ్చు కదా అంటే నేను భగీరథ గారు చిన్నగా నవ్వాం. ఆ తర్వాత ఇన్ని పాత్రలు వేశాను కానీ నేను యుధిష్ఠిర పాత్ర వేయలేదు, తమరు రాయొచ్చు కదా అన్నారు. వెంటనే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. భగీరథ వివాహం నేను మా అన్నయ్య అక్కినేని దగ్గరుండి జరిపించాం. ఇంత ఆత్మీయ సభలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అక్షరాంజలిని ఈ రోజున ఆవిష్కృతం అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. 40 ఏళ్ల క్రితం, దగ్గర 4 దశాబ్దాల క్రితం రాసిన ఇది. ఎక్కడ నాకు కరెక్షన్స్ కూడా కనిపించలే. ఆయన దాన్ని అలా మదనపడుతూ ఉన్నారు. మీరు వేస్తే బాగుంటుంది, చాలా మంచి వర్క్ అవుతుందని చెప్పాను భగీరథ గారికి. అయితే ఆయన ఏమన్నారంటే మీరే ముందు మాట రాయండి అన్నారు.
నేను అన్నా నాకు కవిత్వం అయితే రాయటం పెద్దగా తెలియదు, నేను ఈ రంగంలో లేను, నాకు ఇటువంటి రాయటం కూడా అలవాటు లేదని చెప్పాను. నేను ఏదో సైన్స్ పాఠాలు చెప్పుకుంటూ సైన్స్ వ్యాసాలు రాసుకుంటూ ఉండేవాడిని. అంటే లేదు మిత్రులు మీకంటే నాకు ఇంకెవరు ఎక్కువ, మీరేస్తే బాగుంటుంది అని అన్నారు. సరే ఆ ఉద్దేశంతో ధైర్యం చేసి రాశాను. దాదాపు ఆయన ఇచ్చిన తర్వాత నా దగ్గర 6 నెలల వరకు అలాగే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎటు నుంచి చదివినా ఏం చదివినా నాకు పెద్దగా ఒక పట్టని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన రాసినది కేవలం ఒకసారి చదివితే అర్థమవుతుందని నేను అనుకోను, 2-3 సార్లు చదవాల్సిన అవసరం వస్తుంది. దాంట్లో ఏంటంటే ఆత్మ పరమాత్మ రెండింటిని మిళితం చేసే ప్రయత్నం ఆయన చేశారు. అది స్పష్టంగా మనకి 4-5 సార్లు చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది. నాకు అది అందులో కనిపించింది కూడా. నేను అనుకుంటాను బహుశా ఇది చాలా మంచి వర్క్ ఆయన చేసిన దాంట్లో. ఆయన్ని నేను ఎన్ని రకాలుగానో రాయటం చూశాను, ఎన్ని రకాలుగానో మాట్లాడటం మనం చూశాను, కానీ బట్ ఇది ఆయన కెరీర్లో, రచయితగా ఉన్న కెరీర్లో ఆయనకి చాలా గొప్ప వర్క్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి ఇంకా రాస్తే కూడా ఆయన మదిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి, వాటిలో కూడా ఆయన రాయగలిగితే. ఇవాళ ఒక విశేషమైన రోజు. ఆ రోజు ఏంటంటే ఎదురుగా ఉన్న వరదాచారి గారికి తెలుసు, మా లక్ష్మణరావు గారికి తెలుసు. 1980 జూన్ 1వ తేదీన అంటే 35 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ గారు నా మొట్టమొదటి మానవత పుస్తకాన్ని ఆవిష్కరించారు. కరెక్ట్గా ఈ రోజుకి 35 సంవత్సరాలు అయింది. ఇందాక గౌరవనీయులు రోసయ్య గారు అన్నట్టు నెల క్రితమే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అది మన చేతుల్లో లేకుండా కరెక్ట్గా ఈ రోజుల్లో ఈ జూన్ 1న పెట్టుకోమని వారు ఫోన్ చేయించడం అది యాదృచ్ఛికం. అది ఒక రకంగా ఆ రోజున మహాకవి శ్రీశ్రీ గారు నా మొట్టమొదటి పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు ఆవుల సాంబశివరావు గారు, పి పుల్లయ్య గారు, యు విశ్వేశ్వరరావు గారు, మా వరదాచారి గారు, మా గురువు గారు ఆచార్య తిరుమల గారు, ఇంతమంది కొండవీటి వెంకటకవి గారు, ఇంతమంది వచ్చి ఆ రోజున నా సాహిత్య జీవితానికి పునాది వేశారు. అది నేను ఎంత ఎదిగాను, ఏం చేశాను అనేదే మీ అందరికీ తెలుసు. అందుకనే ఇవాళ ఈ సభ మళ్ళీ నా సాహిత్య జీవితానికి మరొక మిట్టని నేను భావిస్తున్నాను. ఈ కవిత్వం గురించి నేను ఎక్కువ చెప్పను. అప్పట్లో ఈ కవిత్వం నాకు తెలియకుండా ఒక అదృశ్య శక్తి ఏదో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి 4 గంటలకి లేపి రాయించినట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఆ పుస్తకమే నేను ఉమాపతి వర్మ గారు చూపెట్టాను. ఏ రోజు రాశానో, ఎన్ని గంటలకి రాశానో కూడా ఆ డైరీలో ఇప్పటికీ నా దగ్గర ఉంది. నేను ఇది వేద్దామని అనుకోలేదు, కానీ వాళ్ళందరూ ప్రోత్సాహంతో ఆత్మ జీవాత్మ, ఇందాక వర్మగారు అన్నట్టు ఇది ఒక పోయములో ప్రయోగం చేశాను. అది ఎంతవరకు సక్సెస్ అయిందనేదే చదివిన వాళ్ళు చెప్పాలి. వీటన్నిటికంటే ముందు ఈ పుస్తకం వెలుగు చూడటానికి ముఖ్య కారకులు మా కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు లేకపోతే ఈ పుస్తకం బయటకు వచ్చేది కాదు. అందుకని కళ్యాణ్ గారు సభాముఖంగా మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా మనసుకు నచ్చినటువంటి మంచి పుస్తకం అక్షరాంజలి. ఎంత మంచి పుస్తకమో అంత మంచి మనసున్న వ్యక్తికి రమణాచారి గారికి అంకితం ఇవ్వటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత వీటన్నిటికంటే మించి పుట్టిన గడ్డ తల్లిని ఎవరు మర్చిపోరు. నేను మా ఊరు వదిలిపెట్టి 44 సంవత్సరాలు అవుతుంది. 71లో వచ్చాను. ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఇక్కడే చదివాను. అలాంటి ఊరు జ్ఞాపకాలు ఇప్పటికీ నాకున్నాయి. ఆ ఊళ్ళో 3 ప్రముఖులు, ఈ పుస్తకంలో అదే రాశాను. రావిపూడి వెంకటాద్రి గారని హేతువాది, 100కు పైన పుస్తకాలు రాసినటువంటి అఖండమైనటువంటి మేధావి ఆయన. తర్వాత చెరుకూరి హరిప్రసాద్ గారు, ఇందాక వారు అన్నట్టు నేను ఊళ్ళో ఎప్పుడు చూడలేదు వారిని. వారి గురించి ఈ ఊళ్ళో ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. తర్వాత మా గోపి గారు,
నాగండ్ల మాది అని ఇవాళకి మా సుబ్బరామ గారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు మా గోపి నాగండ్ల వెళ్ళి వాళ్ళ తాతయ్య అమ్మమ్మని చూసి వస్తుంటారు. అలాంటి ఊరు ఏమో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరు గురించి, ఆ జ్ఞాపకాల గురించి, ఆ ఊరిలో పుట్టినటువంటి ఆణిముత్యాల లాంటి గొప్ప వ్యక్తుల గురించి, ఆ ముగ్గురు గురించి నా పుస్తకంలో రాయాలని అనుకున్నాను. అది నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. సో ఇంతమంది గొప్పవాళ్ళు, అంతర్జాతీయ కీర్తి సంపాదించినటువంటి ముగ్గురు మహనీయులు వచ్చినటువంటి ఆ ఊరు నుంచి నేను కూడా వచ్చానని ఇవాళ సభాముఖంగా మీ అందరితో గర్వంగా చెప్తున్నాను. సో ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి రోసయ్య గారు ఇందాక చెప్పినట్టు దాదాపు 3.5 దశాబ్దాల అనుబంధం ఆంధ్రజ్యోతిలో నాకు తెలిసి ఆ రోజుల్లో ఉన్న మా అందరి పేర్లు రోసయ్య గారికి తెలుసు. ఇవాళకి ఆయన ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే తత్వానికి నిదర్శనం మా రోసయ్య గారు. అందుకనే సార్ మీరు లేకుండా నేను కార్యక్రమం పెట్టుకోను అని అంటే, నేను స్వేరింగ్ సెరమనీ తర్వాత డేట్ చెప్తా అన్నారు. వారు చెప్పటం నిజంగా సార్ థ్యాంక్ యూ సార్, మీరు లేకపోతే ఇవాళ ఫంక్షన్ లేదు. ఇంత మంచి కార్యక్రమం, అలాగే ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి గారు, ఇంతమంది మా కృష్ణకుమార్ గారు మొదటి నుంచి వీళ్ళందరూ రావటం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, డాక్టర్ గారు మర్చిపోయారేమో. డాక్టర్ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా మేము జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 1-2 సార్లు వారి ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం, మర్చిపోయి ఉంటారు. తర్వాత మొన్న వెళ్ళినప్పుడు అవును చూశాను అని అన్నారు. చాలా మృదు స్వభావి డాక్టర్ గారు ఇవాళ ఉన్నటువంటి ఈ ఎలక్షన్ దీంట్లో వచ్చి ఇంత టైము స్పేర్ చేయటం కూడా నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంతోషాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని మనకందరికీ కూడా 35 ఏళ్ల క్రితం ఈ అక్షరాంజలిని రాసినారనేటువంటి విషయాన్ని తెలిపినటువంటి అక్కయ్య డాక్టర్ కేవి కృష్ణకుమార్ గారికి, అలాగే డాక్టర్ ఉమాపతి వర్మ గారికి, అలాగే డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, ఇంతమంది డాక్టర్ల మధ్య కూర్చున్నటువంటి మా కార్యదర్శి సహృదయ మిత్రులు మా శివాజీ రాజా గారికి, అక్షరాంజలి సమర్పించుకోవాలన్నా ఈ చేతులు రెండు దగ్గరికి రావాలని చెప్పంటే రప్పించడానికి కారకులైనటువంటి పెద్దలు నాకెంతో సహృదయ మిత్రులైనటువంటి శ్రీ కళ్యాణ్ గారికి, నాగండ్ల కీర్తి పతాకాలుగా నిలిచినటువంటి శ్రీ చెరుకూరి హరిప్రసాద్ గారికి, చిరంజీవి గోపి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, సభాసదులకు అందరికీ నమస్కారం. తెలుగు నుడికారానికి గుడి కట్టి ఆ గుడి ద్వారం ముందు నాగండ్ల తేజోమూర్తులను నిలబెట్టి నన్ను కూడా ఆ గుడి సేవకుడిగా అందులో వినియోగించి ఈ అక్షరాంజలిని సమర్పించుకుంటున్నటువంటి భగీరథ గారికి నమస్సు మావడి. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచన ఎంత గొప్పది అని చెప్పంటే, దేశభక్తి దైవభక్తి రెండూ మెండుగా ఉండి వారు చాలా గొప్పనైనటువంటి రాజకీయ నాయకులు అయితే అయినారు, కానీ ఎంత సహృదయత, ఎంత ఉదాత్తత, ఎంత ధీరోదాత్తత, ఎంత హృదయ వైశాల్యం ఉన్నదో చూస్తే ఈ కార్యక్రమం కోసం చెప్పని నేను వచ్చానని చెప్పని తమిళనాడు నుంచి వచ్చినటువంటి పెద్దలు డాక్టర్ రోషయ్య గారి చేతుల మీదుగా ఈ అక్షరాంజలి కార్యక్రమం జరగడం అనేటువంటిది భగీరథ గారి యొక్క సుకృతంగా నేను భావిస్తాను. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కూడా ఇవాళ ఎంత బిజీగా ఉన్నా ఈ మంచి కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తానని చెప్పని వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. శ్రీ భగీరథ గారు చూస్తే చాలా నిరాడంబరంగా, చాలా సాధారణంగా కనబడుతున్నాడు, కానీ మీ చేతుల్లోకి అక్షరాంజలి వచ్చినప్పుడు చూస్తే తెలుస్తోంది. 60వ బడిలో పడినప్పుడు
ఇంతకుముందు మాట్లాడినట్టు ఉమాపతి వర్మ గారును డాక్టర్ కేవి కృష్ణకుమారి గారు వారు ఇరువురు ముందు మాట రాశారు కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆత్మ పరమాత్మల విషయం చెప్పారు. వారు 60వ ఏట అడుగు పెట్టారు కాబట్టి. కానీ 30-40 ఏళ్ల క్రితం భగీరథ గారి యొక్క హృదయం ఎలా ఉండింది అని చెప్పంటే అక్షరాంజలి చూస్తే నీవు భావం నేను భాష, నీవు జీవం నేను జవం, నీవు దృష్టి నేను సృష్టి. ఈ రకంగా 30 కవితా ఖండికల్లో సాగినటువంటి అక్షరాంజలి అక్షరాలు ఒక ఎత్తు అయితే వాటికి ఒక రకంగా చిత్రాల రూపకల్పన చేసినటువంటి మిత్రులు బహుశా సురేష్ గారే అయితే వారికి నేను శతథ సహస్రథ నమస్సుమాలు సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఆ చిత్రాలు కావు. ఒకప్పటి కాలంలో వడ్డాది పాపయ్య గారు చిత్రించినటువంటి ఆ చిత్రాలకు ధీటుగా ఉండేటువంటి చిత్రాలు. ఒక చోట మల్లెపూ బాలన అనేటువంటి రీతిలో మల్లెపూల మధ్య ఆ బాలను చూపించారు. మరొక చోట ముత్యాల మధ్య బాలను చూపించారు, అది ముత్యాల బాలన అన్నట్టుగా. మరొక చోట జలకన్యం చూపించాలని చెప్పి అనుకున్నారు, కానీ ఆ జలంలో ఉండేటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందువుల మధ్య ఆ బాలను చూపించారు. ప్రతి చిత్రం కూడా ఒక ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి అనేంత అందంగా ఆ చిత్రాలను అందించినటువంటి మిత్రులు శ్రీ సురేష్ గారికి నమస్సుమావాలి. నేనేదో ఇవాళ ఈ గ్రంథాన్ని స్వీకరించినాను, ఒక స్వీకర్తగా నేను మాట్లాడుతున్నాను కాదు, కానీ ఈ అక్షరాంజలిలో ఉండేటువంటి అక్షరాలన్నీ ఒక ఎత్తు అయితే చిత్రాలన్నీ ఒక ఎత్తు. ఆ చిత్రాలకు ఆ అక్షరాలకు ఉండేటువంటి రీతిలో ఉండేటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని భగీరథ మనకు క్యాప్షన్ లేకుండా అందించారు. పుస్తకాలలో అన్నింటిలో కూడా క్యాప్షన్ ఉంటుంది. ఇక్కడ క్యాప్షన్ లెస్ కార్టూన్ల లాగా కవితలన్నీ కూడా క్యాప్షన్ లెస్గా ఉండడం అనేటువంటిది చూస్తే 1 నుంచి 30 ఖండికలు ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి భగీరథ గారు 30 కవితా ఖండికలను రాసి అటక మీద పెట్టారు. 60వ ఏట వాటిని అక్షరాంజలిగా మనకు సమర్పిస్తూ అది ఆత్మ పరమాత్మ అంటున్నారు. భగవంతుడికి తెలియాలి. ఆ రోజుల్లో అది వారి యొక్క హృదయానికే అది అర్థమైతే ఈ రోజుల్లో అది వారి యొక్క హృదయానికి ఇప్పట్లో ఉండేటువంటి దర్పణంలా మనం భావిస్తే చాలా సమంజసంగా ఔచిత్యవంతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మరొక మాట, ఆయన యొక్క వినయ సంపన్నత ఎంత గొప్పది అని చెప్పంటే తాను పుట్టినటువంటి గ్రామాన్ని తలుచుకున్నారు, నాగళ్లను తలుచుకోవడమే కాకుండా నాగళ్లలో ఉండేటువంటి గొప్పవాళ్ళను తలుచుకున్నారు. వారిని వెంకటాద్రి గారిని కానీ హరిప్రసాద్ గారిని కానీ మా గోపి గారిని కానీ మాటిమాటికి మా గోపి అంటుంటాం, అంత ఓన్ చేసుకుంటూ ఉంటాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించి అంత చిన్న వయసులోనే అంత గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి గోపికి మనం అందరం కూడా మా గోపి అనకపోతే ఏమంటాను చెప్పండి. పెద్దలు 80 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి రోషయ్య గారి దగ్గర నుంచి ఇప్పుడే క్రీడారంగంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోపి సార్ బాగుండాలని చెప్పని కోరుకునే వాళ్ళలో నేను కూడా గోపిని ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పని కోరుకుంటాను. వారి కుటుంబానికి కూడా బాగుండాలని కోరుకుంటాను. అలా అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి గోపి గారిని, హరిప్రసాద్ గారిని, ఇంతకుముందు హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను భగీరథ గారిని చూడలేదని, భగీరథ గారు నేను హరిప్రసాద్ గారిని చూడలేదని, తాను చూడకున్నా వారి గురించి చాలా గొప్పగా ఈ గ్రంథంలో దాన్ని అక్షరబద్ధం చేసి వారికి అక్షరాంజలి కట్టించినటువంటి భగీరథ గారిని మనం తప్పకుండా ఈ సందర్భంలో ప్రశంసించాల్సిన అవసరం ఉంది. బాగా చూసి, బాగా ఉండి, ఎన్నో ఏళ్ల పాటు సహవాసం చేసి, ఎంతో సాహచర్యం ఉండి, ఎంతో స్నేహం ఉండి, సమయం వస్తే వాడు ఎక్కడైనా నన్ను ఏమైనా అడుగుతాడేమో అనేటువంటి రీతిలో అంజాను కొట్టేటువంటి వ్యవస్థలో కనబడకున్నా తెలియకున్నా హరిప్రసాద్ గారు మా ఊరివారని చెప్పుకొని హరిప్రసాద్ గారిని ఈ అక్షరాంజలి యొక్క ద్వారంగా నిలబెట్టినటువంటి భగీరథని మనం తప్పకుండా గౌరవించాలి. గ్రామాన్ని తలుచుకున్నారు, ఆ నాగండ్ల తేజోమూర్తులను తలుచుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఆవిష్కరింపబడుతున్నటువంటి సందర్భంలో తన చిన్ననాట తనకు చదువు చెప్పినటువంటి ఆ మాధవరావు గారిని తలుచుకోవడం ఎంత హృద్యంగా ఉందో మీ చేతుల్లోకి పుస్తకం వచ్చినప్పుడు తెలుస్తుంది. పుస్తకం చూడాల్సిందే. నేను ఈ మాట ఎందుకంటున్నాను అని చెప్పంటే ఉపన్యాసం ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో కాదు, హృదయాన్ని మనం చేత పట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది కొంతమందివి. చూస్తే ఎంత సింపుల్గా ఉంటాడో భగీరథ. కానీ ఈ 60 ఏట నాకు ఆ మాధవరావు గారే ఆ అక్షర భిక్ష పెట్టకపోయినట్టయితే ఈనాడు ఈ అక్షరాంజలి వచ్చేంత స్థాయిలో నేను ఉండకపోదునని చెప్పుకున్నటువంటి ఆయన యొక్క గురుభక్తికి నమస్కరిస్తున్నాను నేను. మాధవరావు గారు వారిని నీకేమొచ్చురా, నీకేం రాదురా, ఇట్లయితే ఎట్లాగురా, నువ్వు ఎలా పాస్ అవుతావురా, క్లాసు పుస్తకాలు తప్ప తక్కినైనా చదువుతున్నావురా అని చెప్పి ఆయనలో ఉండేటువంటి ఆ సాహితీ తృష్ణను, ఆ సాహితీ అంకురాన్ని
మొలకెత్తింపజేసేట్టుగా చేశారు కాబట్టి ఆ మాధవరావు గారికి నమస్కరిస్తున్నానని చెప్పని చెప్పుకున్నటువంటి ఆ గురుభక్తి ఇవాళ ఆయన ఇంత ఎదిగేటట్టుగా చేసింది. ఇది వారి యొక్క 12వ పుస్తకం. త్వరలో 13వ పుస్తకం భారత్ అమెరికా వస్తుందని చెప్పి అంటున్నారు. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇలా మీ మంచి మనసుతో, మంచి భావంతో మీ ఊరి పట్ల, ఊళ్ళో ఉండేటువంటి పెద్దల పట్ల, గురువు గారి పట్ల, మీకు ఎవరైతే సహాయపడ్డారో, మీకు ఎవరైతే మంచి చేశారో, మీ పట్ల ఎవరైతే మంచిగా ఉన్నారో, మీరు ఎవరి పట్ల మంచిగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి పట్ల కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి భావంతో మంచిని చేయాలి, మంచిని పంచాలని చెప్పినటువంటి మంచి మనసుతో ఉన్నటువంటి భగీరథ గారు, మీరు ఇంకా పుంఖానుపుంఖంగా రచనలు చేయండి. ఇప్పుడే 60లోకి అడుగు పెట్టారు మీరు, కాబట్టి ఇంకా దాదాపు మీలో ఉండేటువంటి శివుని ఆట ఇంకో 50 ఏళ్ళు సాగని అని చెప్పని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు శతవసంతాలు ఉండాలని చెప్పని ఈ అక్షర జ్యోతిని ఇలాగే కొనసాగించాలని చెప్పని ఈ అక్షరాంజలిని ఇవాళ మాకందరికీ అందించినట్టుగానే ప్రతిసారి కూడా మీరు పట్టేటువంటి పద్ధతి తెలుగు వాళ్ళకందరికీ కూడా ఎంతో ఉన్నతిని కలిగించాలని చెప్పని మీ సముదాత్తమైనటువంటి, సమున్నతమైనటువంటి, ఔచితీమంతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలను ఇక్కడికి రప్పించి తెలుగు వాళ్ళకందరికీ ఆనందం కలిగించేటువంటి అక్షరాంజలిని సమర్పించి ఆత్మ పరమాత్మల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని పెంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని ఈ పెద్దలకు అందించి మనకందరికీ ఆనందాన్ని పంచినటువంటి భగీరథకి నమస్కరిస్తూ వారి అక్షరాంజలిని స్వీకరిస్తూ సెలవు.